అందరికీ నమస్కారం, వెల్కమ్ టు నిఖిల్తో ముద్దు ముచ్చట్లు. అయితే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు. అండ్ యు గైస్ లుక్ వెరీ ప్రిటీ. సో ఆర్ యు. థాంక్యూ. నైస్. థాంక్యూ. సో అయితే ఇప్పుడు ముందు ఏమైనా ఎపిసోడ్ చూసారా? నవి చూసారా? ఏమనిపించింది? అక్కడ అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఇక్కడ అడుగుతూ ఏమో లైట్ గా ఇప్పటి వరకు ఒక ప్యాటర్న్ మనం ఫాలో అవుతుంటాం కదా. ఐ జస్ట్ వాంట్ టు బ్రేక్ ద ప్యాటర్న్. కొంచెం మన స్టైల్ కి విభిన్నంగా, కరెక్టేనా, విభిన్నంగా ప్యాటర్న్ చేద్దామని చెప్పేసి ఈ షో స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాగైతే స్టార్ట్ చేశానో అంతే చేసిన 6-7 ఎపిసోడ్లు కూడా మంచి సూపర్ హిట్ అయినాయి అన్ని కూడా. అండ్ అదే సక్సెస్ తో ఇంకా నుంచి రెగ్యులర్ గా ఎపిసోడ్స్ చేస్తూ ఇప్పుడు ఈ రోజు మనతో పాటు 2 బ్యూటిఫుల్ గర్ల్స్. దే ఆర్ వెరీ గుడ్ డాన్సర్స్, వెరీ గుడ్ యాక్టర్స్. అండ్ వీళ్ళు ఎప్పటి నుంచో, నేను ఇక్కడ స్టార్ట్ చేయనప్పటి నుంచి ఐ బీన్ సీయింగ్ శ్వేత అండ్ దివ్య. నేను ఫస్ట్ డబ్ స్మాష్ లో చూసింది ఇద్దరిని, ఒకరిని దీప్తి సునైనని, ఒకరిని దివ్యశ్రీని. నాకు ఫస్ట్ టమాటాకి వచ్చిన కొత్తలో చెప్పాడు నిఖిల్, నాకు ఇంకా బాల్కనీలో కూర్చుంటూ ఈ అమ్మాయి ఏదో బొమ్మరిల్లు జెనీలియాది ఏదో డబ్ స్మాష్ చేయడం నాకు బాగా గుర్తు. అప్పుడు పుట్టారు వీళ్ళు. ఎనీవేస్ మూవింగ్ ఆన్. పసిపిల్లాడు డైపర్ ఏందన్నా. సో అప్పటి నుంచి యూ గైస్ వర్క్ హార్డ్ అలాట్. సో ఇందులో ఏం లేదు, ఇప్పుడు ఇవన్నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టి 3 రౌండ్స్ ఉంటాయి. అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి జీవితంలో ఏం నడుస్తుంది చెప్పండి. జీవితంలో టైం బ్యాడ్ నడుస్తుంది. ఎందుకు? కొన్నిసార్లు అవుతూ ఉంటది కదా, అలాంటి ఫేస్. అంతే అంతే. ఓకే, నీకేం నడుస్తుంది? ఏం నడవట్లే, అదే బాధగా ఉంది. ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్సర్ కెరియర్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ థింక్. మనకి ఇప్పుడు ఎవ్రీబడి వాట్ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి చాలా ఈజీ, వీళ్ళకి వ్యూస్ మన డబ్బులు అనుకుంటారు ఫస్ట్లీ, విచ్ ఇస్ నాట్. సో హౌ డిఫికల్ట్ ఆర్ హౌ ఇస్ ద కెరియర్ ఆఫ్ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ అ డాన్సర్, వాట్ ఎవర్? సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏదో అందరు మనకి చేస్తారా, మీరు రేపు బ్రాండ్ చేయండి మీకు రేపే డబ్బులు కొట్టేస్తామని అనుకుంటారు. కానీ ఒక 10 మంది మెసేజ్ చేస్తే ఏంటి, ఒక నెలలో 10 మంది మెసేజ్ చేస్తే అందులో 1-2 మనకి ఓకే అవుతాయి. మన దగ్గరలో ఉన్న సరౌండింగ్స్లో ఉన్నవి చూస్ చేసుకుంటాము. వాళ్ళు మనం అనుకున్నంత బడ్జెట్ మనం 1 లక్ష 2 లక్షలు చెప్తే వాళ్ళు నరుక్కోవడమే 30-40 నుంచి నరుక్కుంటూ వస్తారు పైకి. సో ఫైనల్గా ఒక రేటు ఫిక్స్ అయిన తర్వాత అదేంటి 30 days 60 days, ఈ మధ్యన కొత్తగా మధ్యలో 45 days అనే నడిచింది, ఇప్పుడు 90. అంటే ఇప్పుడు ఒక అమౌంట్ కోసం మనం 3 నెలలు వెయిట్ చేయాలన్నమాట. వీళ్ళు ఎంత సంపాదించేస్తున్నారు అనుకుంటారు, అలాంటిది ఏం లేదు. నార్మల్గా అందరూ రోజు కష్టపడేలాగా మేము కూడా కష్టపడుతూనే ఉంటాం. అంటే నెలలో 10 రోజులు అలా కొంచెం రెస్ట్ లో ఉంటాం పని లేక, కానీ మిగతాదంతా మేము కష్టపడతాం, అలానే డబ్బులు సంపాదిస్తున్నాం. కానీ ఈజీగా అస్సలు కాదు. సేమ్ కాపీ పేస్ట్ అంతే కదా. అండ్ డాన్స్ గురించి వస్తే ఒకప్పుడు అనేవాళ్ళు కదా, వీళ్ళేంటారా రోడ్ల మీద డాన్స్లు వేసుకుంటున్నారు, పని పాటలేదంటే. డాన్సే పని, ఎవరు డాన్స్ చేయగలుగుతారు చెప్పు? కరెక్ట్. ఇలా యాంకరింగ్ నేను చేయలేను, నీలా డాన్స్ నేను చేయలేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ. సో ఈజీగా జడ్జ్ చేసేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ సోషల్ మీడియా కానీ యూట్యూబర్స్ ఏదైనా. సో ఈజీగా వాళ్ళకు ఛాన్స్, బట్ తెలుసుకుని మాట్లాడితే బెస్ట్. ఈ పార్టీ అని చెప్పేసి ఉంటారు. నిజంగా చేయగలిగితే మీరు చెయ్యండి, ఎవరు ఆపట్లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళవి, ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళవి. బట్ యా అంతే, నథింగ్ మోర్. అంటే ఇలా చూసి మీరు చెప్తే కూడా ఎవరైనా ఒక్కరైనా కొంచెం కరెక్టే కదా, మేక్ సెన్స్ అని అంటారని నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు గోయింగ్ టు ద ఫన్ పార్ట్. ఇప్పుడు రౌండ్ నెంబర్ 1, నీది నువ్వే చెప్పుకో. శ్వేత గురించి దివ్య 60 seconds ఓన్లీ ఇన్ తెలుగులో మాత్రమే మాట్లాడాలి. తెలుగు ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా మాట్లాడితే, మాట్లాడిన ప్రతి ఇంగ్లీష్ వర్డ్ కి యూ హ్యావ్ టు టేక్ అ వినిగర్ షాట్. అంతే. నేను డ్రాప్ చేస్తే ఇంట్లో సైలెంట్ గా చెప్పు తెలుగులో మరి. ఓకేనా? రెడీ? శ్వేత చాలా మంచి అమ్మాయి, స్నేహం కోసం ఏదైనా చేస్తుంది, అవతల వాళ్ళకి చాలా సుఖం ఇస్తుంది. దివ్య అవతల వాళ్ళు ఎవరు? మేము దాని మొత్తం చెప్పాను. దాని ఆంగ్లంలో ఉండే అర్థం నేను తర్వాత చెప్తాను. ఎందుకులే తెలియదని చెప్పు నా గురించి. నువ్వు చెప్తావుగా, అప్పుడు ఉంది నీకు. చెప్పు. సో అయిపోయింది ఫస్ట్ నంబర్ 1. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఇలా ఇది తీసుకొని ఒకటి చెప్తే అది ఎంత దూరం అయినా సరే తన మనసులో కారుని తీసుకొని ఎంత దూరం కారు అనలేదు,
అది వాహనము వాహనము, కార్ అంటే ఏంటి? కారు అంటే ఏంటి? థ్యాంక్స్. తెలుగులో కాదు రెండు. కాదా? ఆహా, కాదు, వాహనం. వాహనము. బై బేబ్. దానికి అంటే తన మన అని పెద్దగా ఏం ఉండదు. విభేదాలు అందరూ విభేదాలు ఉండవు, అందరూ నా వాళ్ళే మన అనేసుకొని ఫ్రెండ్సే. అప్పుడప్పుడు నెత్తి మీద పెట్టేసుకొని దించవే అన్న దించకుండా నేనే దిగిపోతూ. దించవే అన్న దించకుండా చూసుకుంటూ ఉంటది. ఆ, చాలా మంచి అమ్మాయి, ఇంతకంటే ఏం చెప్పలేను. ఓకే, స్టార్టింగ్ మంచి. నీకు 2 ఉన్నాయి బ్యాలెన్స్. అండ్ టైం స్టార్ట్స్ 3, 2, 1. దివ్య అందమైన అమ్మాయి. దివ్యకి కుక్కలంటే బాగా ఇష్టం. దివ్యకి నృత్యం చేయడం ఇష్టం. దివ్య కూడా మా ఇంటికి వాహనం వేసుకుని వస్తూ ఉంటుంది. వారానికి 4-5 రోజులు మా ఇంట్లోనే ఉంటుంది. మేము కలిసినప్పుడల్లా పాటలు వింటూ ఉంటాము. ఇద్దరికి టీవీ మేము కలిసినప్పుడల్లా కలిసి నృత్యం చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాము, కానీ చెయ్యము. అది కాకుండా ఇంకేవేవో చేస్తూ ఉంటాము, దానివల్ల మాకే ఇబ్బంది. అయినా కూడా మేము బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి పైకి వెళ్ళాలి. అమ్మ నాన్నని గర్వించబడ్డ అమ్మో గర్వపడేలా చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాము. అండ్ ఓకే, అయిపోయింది. ఓకే, అయిపోయింది. అండ్ ఒకటి, దివ్యకి తన అమ్మ నాన్న చెల్లి అంటే ప్రాణం. వాళ్ళ కోసం ఏ పనినైనా పక్కన పెట్టేసి ఉంటుంది. దివ్య పూర్తి పేరు దివ్యశ్రీ. ఎలా? దివ్యశ్రీ చెల్లి పేరు నవ్యశ్రీ. సో ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా, సుఖం ఇస్తుంది అంటే అందరికి చాలా కంఫర్ట్ ఇస్తుంది అని అర్థం. నాకు దాన్ని ఏమంటారు అర్థం కదా, తెలుగులో ఏమంటారు? సుఖమన్నా ఓకేనే, అవతల వాళ్ళకి అన్న చూడు అక్కడే వెళ్ళిపోయిందట. నా మైండ్ నన్ను వదిలేసి బానే అసలు. ఓకే, సో ఇప్పుడు దివాళీ సందర్భంగా ఎన్ని మిస్టేక్స్ చేసావు నువ్వు? ఒకటే. మీరు 2. సో మీరు ఇప్పుడు వినిగర్ షాట్ తాగాలి. Cheers. Cheers. ఓకే గైస్, వినిగర్ అంటావా? చాలా ఇబ్బందిగా ఉంది వినిగర్ షాట్. బానే. సో ఏం లేదు గైస్, ఈ రౌండ్ ముద్దు పెట్టి చెప్పు. ఏం లేదు, ఈ రౌండ్ లో నేను మీ ఎదురుగుంటా ఐటమ్ ఇస్తా. ఆ ఐటమ్ ని నీ చేతిలో పెడతా, నీకు బ్లైండ్ ఫోల్డ్ చేసి ఉంటా. అదేంటో దివ్య నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. ఓకేనా? తిన్న అవసరం లేదు, అదేంటో నువ్వు గెస్ చేయాలి అంతే. నువ్వు టచ్ చేయొచ్చు కాకపోతే. ఓకేనా? రెడీ? అది ఇది మోస్ట్ ఫేమస్, ఇది చాలా ఫేమస్ మన రౌండ్కే. అలా చెప్పకూడదు. ఓకేనా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. గట్టి మాట్లాడు. ఏదైనా ఎడిబుల్ బేసిక్ గా శ్వేతకు చాలా ఇష్టం. ఇది ఎడిబులే వేబ్స్ అంతే. ఒకటి తినేదా? తినేదే. నాకు చాలా ఇష్టమా పానీపూరి. ఎలా? నీకు ఇష్టమైంది చెప్పేస్తారా? మ్యాగీ కాదు. నెక్స్ట్ కాదు. క్లూ. స్వీటా? స్వీటే. గులాబ్ జామున్. చెప్పు. కొంచెం పెద్దగా ఉంటుంది బేబ్స్ ఇది. ఏది? పూతరేకులా? ఏది? భయపడి ఇంకా అసలు ఏం కనిపించింది? అంతే. కలర్ఫుల్ స్వీటా? కలర్ఫుల్ స్వీట్ గా ఉంటుంది. లాస్ట్ 20 సెకండ్స్. క్లూ దివ్య ఇంకా చెప్పు. స్వీట్ గా ఉంటుంది అన్న, స్వీట్ అనలేదు నేను. స్వీట్ గా కలర్ఫుల్ అంటే ఇది హెల్దీ. హెల్దీ. నీకు ఇష్టమైందా? హెల్దీయా? ఐ డోంట్ ఈట్ హెల్దీ. నీకు ఇష్టమైందని కాదు, జనరల్ గా జనాలు తినేది హెల్దీ. కీరా, క్యారెట్, నెక్స్ట్ బ్రోకలీ. లాస్ట్ 10 సెకండ్స్. టొమాటో కాదు. నెక్స్ట్ 10, 9. బంగాళదుంప. కట్ చేయొచ్చు. కట్ చేసి తినాలి. జామకాయ. ఫ్రూట్ అనే. 9, ఫ్రూట్. 8, ఫ్రూట్. యాపిల్. నెక్స్ట్ 6, బీట్రూట్. ఇంకా నెక్స్ట్ క్యారెట్. ఫ్రూట్. 4, నెక్స్ట్ 3, ఫ్రూట్. వాటర్మెలన్. క్యారెట్, బీట్రూట్ ఫ్రూట్స్ అనే ఇంతవరకు తెలియదు. తీసే మెల్లిగా నువ్వే. లోపల వైట్ ఉంటది, పింక్ ఉంటది అని కూడా చెప్పా. అదొక యానిమల్ అని చెప్తే డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పేస్తుండే కదా. యానిమల్ లాంటిగా ఉంటుంది, యానిమల్ డ్రాగన్. ఇది ఓవర్, ఇది టూ మచ్. ప్రదీప్ రంగనాథన్ లాస్ట్ మూవీ ఏంటని చెప్పండి. శ్వేత ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు. వస్తే 2 words. ఒక జార్ లో ఉంటుంది, అది
చెప్పలేము అలాగా, చెప్పాలి కదా ముందే. రస్మలై, రసమలై అన్నప్పుడే గాని ఇంగ్రీడియంట్స్ చెప్పు, అలా చెప్పొచ్చు. నాకు తెలియదు అది, అందుకే కదా చెప్తున్నా. సరే ఇంకా షుగర్ ఫ్రీ ఇది. షుగర్ ఫ్రీ జార్ లో ఉంటుందా? ఈజీ చెప్పనా, నువ్వు పెద్ద అని అంటారు చూడు, నువ్వు రెడ్ పెద్ద కలర్ లో ఉంటుందా? కాదు. స్వీటా హాటా? షుగర్ ఫ్రీ పుడింగ్. ఏం పుడింగ్? పుడింగ్ ఏంటి ఏం పుడింగ్? ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్? మిల్క్. అదే ఓకే. ఇంకా ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్? యోగర్ట్, ఇంకా డ్రై ఫ్రూట్స్. అదే ఇందాక ఏమిచ్చాను నాకు? డ్రాగన్ ఫ్రూట్. అదేంటి? ఫ్రూట్. అంతే. ఏం పుడింగ్ ఇది? ఫ్రూట్ పుడింగ్. చెడి పెద్ద పుడింగ్ అనుకుంటున్నాను. అదే తోపంట. తీసే. సో సెకండ్ రౌండ్ ఇంతటితో కూడా సమాప్తం. పుడింగిల్లో ఇద్దరు బాగానే చెప్పారు. సో ఇది ఒక ఫెస్టివ్ ఫీల్ లో ఉన్న ఎపిసోడ్ అన్నమాట. సో మన మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ లాస్ట్ రౌండ్, అందరూ ఇందులో నిజాలు చెప్తారు. సో ఇందులో నిజాలు మాత్రమే చెప్పండి. ఆ లాస్ట్ రౌండ్ ఇట్స్ గోయింగ్ టు బి రిలేషన్షిప్, లవ్ అన్ని ఉంటది. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. తక్కువని చెప్పాలి ఆన్సర్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఒక అబ్బాయిని చూసినట్టు మీరు ఏం నోటీస్ చేస్తారు? కళ్ళు. జా. ఓకే. వాట్ ఈస్ ద స్మాల్ జెస్చర్ దట్ మేక్స్ యూ ఫాల్ ఫర్ సమ్వన్? అలానేం లేదు, లైక్ మనకు తెలియకుండా మనం ఇలా మూవీస్ లో ఏవో చిన్న చిన్న చూసి వా ఇంత దీనికి ఏంటి తిని ఇలా పడిపోయింది అనుకుంటాం, కానీ బేసికలీ అవన్నీ చాలా మ్యాటర్స్ అన్నమాట. నా కోసం వండి పెట్టడం, ఐ మీన్ ఎప్పుడైనా నేను ఏదైనా షూట్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా బయట నుంచి అయినా ట్రావెల్ చేసి వచ్చేసరికి ఇంట్లో ఏదైనా అలా కుక్ చేసి పెట్టడం అలాంటివి చేస్తే నాకు చాలా ఇష్టం. ఓకే. వాట్ ఈస్ ద గ్రీన్ ఫ్లాగ్ దట్ యూ గైస్ యాక్చువల్లీ ఇగ్నోర్? మనకి టైం ఇచ్చే వాళ్ళు మనకు అక్కర్లేదు, టైం ఇవ్వని వాళ్ళే కావాలి. రెడ్ ఫ్లాగ్స్. నీకు? అంటే జనరల్ గా మనం ఎక్కువ అరుస్తూ ఉంటాం కదా, అవతల వాళ్ళు భరిస్తూ ఉంటే అది మనకి ఎక్కువ గ్రీన్ ఫ్లాగ్ అనమాట. ఎక్కువ భరిస్తే కూడా ఇంత మంచితనం మనకి పనికిరాదు. చూసావా అనిపిస్తా ఉంటుంది. ఓకే. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఒక్క బొక్కలోకి. వాట్ ఈస్ యువర్ లవ్ లాంగ్వేజ్? టాకింగ్ విత్ ఐస్. ఎలా? అలా అంతే, అది ప్రేమలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. చిన్నప్పుడు ఉన్న ప్రేమలో మా మమ్మీతో అట్లా మాట్లాడుతుంది. అదే ఇప్పుడు జనాలు అందరూ అనుకున్న వ్యక్తితోనే ఉన్నావా? ఐఎమ్ సింగిల్ అంటుంటే బయట అంతా ముందు వరకు, ఇప్పటి వరకు కూడా. నువ్వు చేతులు పట్టుకొని కూర్చోవడం. హూ మేడ్ ద ఫస్ట్ మూవ్ ఇన్ యువర్ లాస్ట్ రిలేషన్షిప్? నాట్ మీ. సేమ్ నాట్ మీ. ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత స్టాక్ చేశారా? అబ్బో రోజు ఇప్పటికి. వాట్ సంథింగ్ యుల్ నెవర్ డూ అగైన్ ఇన్ రిలేషన్షిప్? ట్రస్ట్ బ్లైండ్లీ. బీయింగ్ టూ మచ్ అవైలబుల్. ఓకే. ఇప్పుడు ఇది ఫన్నీ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద 5 things దట్ యు ఆల్వేస్ ఫైండ్ ఇన్ అ బాయ్స్ బాత్రూమ్? 5 things. అండర్వేర్, Ah. ట్రిమ్మర్, ఒక 10 సంవత్సరాల నుంచి వాడుతున్నట్టుండే ఒక బ్రష్. సారీ బాయ్స్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిన ఒక ఫేస్ వాష్. సో ట్రూ. అయ్యయ్యో. వాట్ ఆర్ ద 10 things you'll definitely find in a girls washroom? అది లూఫా. పీచు. పీచ్ ఏంటి? గిన్నెలతో పీచు లా కొబ్బరి ఉంటుంది పీచ్ అది ఏంటి? లూఫా ఒకటి, మళ్ళీ ఫేస్ వాష్, బాడీ వాష్, హెయిర్ వాష్, కండిషనర్, మళ్ళీ బాడీ క్రీమ్ అండ్ చెప్పవే గర్ల్స్ వాష్. అంతే, నువ్వే చెప్పాలి. నేను చెప్పాలా? ఓకే. టవల్ అండ్ అదే రేజర్, 3-4 బ్రషెస్. ఓకే. ఎవరికో కాదు, మా ఫ్రెండ్స్ వస్తుంటే సడన్ స్టేల్ ఉంటారు కదా, 16 బ్రష్లు ఉంటాయి నా బాత్రూమ్. అయితే యూ కెన్ కనెక్ట్ 3-4 బ్రష్లు ఎక్స్ట్రా ఉంటాయి. అయిపోయినాయి కదా, చాలు కదా. లైజాల్. హార్పిక్ చెప్పి ఇంకా. ఓకే. వాట్ ఆర్ ద weirdest thing that you have seen in someone's bathroom? అలా ఎక్కువ హెయిర్. Exactly. I hate it. నాకు ఎంత అర్జెంట్ సుస్సు వచ్చినా I never do that. సుస్సే కదా. సరే నువ్వు నిన్నలా. Oh god. What is that one product that you hide when guests come over? సో నాకు నా ఫ్రెండ్ గీత ఉంది కదా, గీత రాగానే నా దగ్గర మైక్ ఉంటుంది, పాడే మైక్, సింగింగ్ మైక్ ఉంటుంది. అది ఇంటికి వచ్చినప్పుడల్లా పాడుతానే ఉంటుంది. చూడు, మేమేం చేయలేము, సాంగ్స్ ఇందమన్నా ఉంటుంది, దానికి నచ్చిన తమిళ సాంగ్స్. మళ్ళీ అన్నితో నాకు ఒక్కటి రాదు, పాడుతాను. రాగానే ఫస్ట్ మా మేడ్కి చెప్పి ఫస్ట్ అది దాచేవని చెప్పి దాచి, షూ లోపల దాచే, అర్థమైందా? ఎంత పొజిషన్కి వచ్చిన అన్ని ఎతికేస్తుందని చెప్పి. అలా తాగడానికంటే ఏం లేదు, ఎప్పుడు అలా ఏమైనా ఇన్నర్స్ లాంటివి ఉంటే తీసి లోపల పెట్టేస్తా. What is your guilty pleasure when you're alone? I'm always alone. That is my guilty pleasure. వచ్చిందండి వయ్యారి. అలా ఏం లేదు, నాకు అలా Watching TV, అంతే. అలా నెట్ఫ్లిక్స్ లో ఏదైనా సిరీస్ చూస్తూ ఉండడం ఇష్టం. What is that one thing that you'd never do in public?
మరి బెస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు బయట మాట్లాడలేం. ఓకే, నేను డిగ్గింగ్ నోస్ అట్లా యూ కెన్ నేను పబ్లిక్ లో కూడా అనేస్తాను. క్లోజ్ చేసుకో శ్రీను ఇది. ఓకే, నేను చాలా అమాయకురాలుగా బిహేవ్ చేస్తూ ఉంటా. ఐ మీన్ పబ్లిక్ లో నేను అమాయకురాల్ని, అంటే ప్రైవేట్ లో కొంచెం భాగమతి. అంటే తిట్టడం అలాంటివి తిట్టను. తిట్టడం ఇన్ ది కేస్ యూ అండర్స్టాండ్. డిస్క్రైబ్ యువర్ ఎక్స్ ఇన్ 3 words. డిస్క్రైబ్ నిన్ను చూసి అడిగాడు ఫస్ట్. నిన్ను ఎక్స్ అంటే వైజెడ్. వాట్ ఈస్ యువర్ హ్యాంగ్ ఓవర్ ఫుడ్? హ్యాంగ్ ఓవర్ ఫుడ్ అంటే ఏం లేదు, బిర్యానీ. నాకు ఎప్పుడు కంఫర్ట్ ఫుడ్ ఇడ్లీ ఆర్ పెరుగన్నం. ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ ఆర్ గ్రీన్ ఫ్లాగ్ అనేది సెగ్మెంట్. ఇందులో మీకు ఏంటి రెడ్ ఏది గ్రీన్ అని చెప్పాలి. ఓకే, జెలసీ అండ్ పొసెసివ్నెస్. గ్రీన్ ఫ్లాగ్. కొంచెం రెడ్ ఫ్లాగ్. రిప్లైస్ లేట్ బట్ ఆల్వేస్ మేక్స్ టైమ్ ఫర్ యూ. గ్రీన్. గ్రీన్. స్టిల్ ఫ్రెండ్స్ విత్ హిస్ ఎక్స్. ఓ గ్రీన్, ఇది పట్టుకో. గ్రీన్ కాదు, ఇటు నేను వెనక రెడ్ ఉందేమో అని ప్రౌడ్ గా చూపించా. రెడ్. నీకు లేదు. ఫ్రెండ్స్ అంటే ఎలాగా ఫ్రెండ్స్? స్టిల్ ఫ్రెండ్స్ విత్ ఎక్స్. రోజు మాట్లాడడం డెఫినెట్లీ రెడ్. అప్పుడప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు మాట్లాడడం గ్రీన్. నీకు ఏదైనా ఎమర్జెన్సీలో మాట్లాడాలంటే అర్థం చేసుకుంటా, కానీ హే హౌ ఆర్ యు అంటే గుడ్ రా నువ్వు అంటే నో. ఓకే ఓకే, చెక్స్ యువర్ ఫోన్ వెన్ యు ఆర్ నాట్ అరౌండ్. ఇట్స్ ఓకే, యు కెన్. ఓకే ఓకే, ఫర్గెట్స్ బర్త్డేస్ బట్ ప్లాన్స్ సర్ప్రైజ్ లేటర్. బర్త్డే నాకు చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, మర్చిపోతే బ్లాక్. అంతే, నిజంగానే. బర్త్డే వచ్చేది ఒక ఇయర్ ఒకసారి. నీకు రెడ్? రెడ్ నాకు. గెట్స్ ఎమోషనల్ వైల్ డ్రంక్. ఓకే, అన్ని బయట చెప్పేస్తే అన్ని బయటకు వస్తాయి కదా ఎమోషనల్ ఉన్నప్పుడే. ఓకే, ఫాలోస్ టూ మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్. రెడ్డే. నాట్ రిక్వైర్డ్. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్. మేమే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలు కదా, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. లవ్స్ పీడిఏ పబ్లిక్లీ. గ్రీన్. వాంట్స్ పాస్వర్డ్స్ ఫర్ ట్రస్ట్. గ్రీన్. ఓకే, గ్రీన్. సేమ్ మేము కూడా అడుగుతాం కాబట్టి. ఆల్వేస్ పోస్ట్ అబౌట్ యు ఆన్లైన్. గ్రీన్. పెట్టకపోయినా ఓకే, నాకు నో ప్రాబ్లం. ఎనీథింగ్ ఇస్ ఫైన్. డజంట్ కంప్లైన్ బట్ ఆఫెన్ షోస్ లవ్ త్రూ యాక్షన్స్. బిగ్గెస్ట్ గ్రీన్ ఇది. ఎందుకని? యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్ ఊరికే అన్నారు కదా. అంతే అంతే, యాక్షన్స్. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద వర్డ్స్ చెప్పినా నీ యాక్షన్స్ లో కనిపించినప్పుడు ఎందుకు ఉంటాం నీతో చెప్పు. ఫ్లర్ట్స్ ప్లేఫుల్లీ విత్ అదర్స్. వై? వాట్ ఇస్ ఓకే, వన్ సెకండ్. బ్లడ్ రెడ్ అది. వన్ సెకండ్ వెయిట్ ప్లీజ్. వాట్ ఇస్ రాంగ్? తప్పే ఉంది. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో సరదాగా ఆ ఇంటెన్షన్ లేకుండా. సరదా ఎందుకు ఉంది కదా, సరదా ఇంకే సరదా కావాలి నీకు. సరదాగా మేము కూడా ఎవరితోనైనా ఫ్లర్ట్ చేస్తే ఓకేనా? ఓకేనా? ఓ నో. నెవర్ పోస్ట్ ఆన్ యు సోషల్ మీడియా. రెడ్. ఆర్గ్యూస్ బట్ ఆల్వేస్ అపాలజైజెస్ ఫస్ట్. గ్రీన్. వైరా. ఇట్స్ వెరీ ఇరిటేటింగ్. అపాలజైజ్ కూడా చేస్తున్నారు, అర్థమవుతుంది. వెరీ సో చెప్పాల్సినవన్నీ అనాల్సినవన్నీ. అది ఎమోషన్, యు కాంట్ స్టాప్. అది ఎక్కువ రోజులు లాక్కూడదు. కాకపోతే నాకు సేస్ ఐ లవ్ యు పర్సనల్లీ బట్ నాట్ పబ్లిక్లీ. అంటే అది పబ్లిక్ రిలేషన్ అయితే పబ్లిక్ గా చెప్తే ఓకే, హై పర్సనల్ అయితే పబ్లిక్ లో చెప్పకపోయినా నాట్ ఓకే. నీకు రెడ్ ఆ గ్రీనా? పబ్లిక్ గా చెప్తే గ్రీన్. గ్రీన్. ఓకే. గెట్స్ అలాంగ్ టూ వెల్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, గర్ల్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, నో ఇంకా ప్రాబ్లం. హ్యాపీ. ఓకే, టాకింగ్ అబౌట్ మ్యారేజ్ ఇన్ ద ఫస్ట్ మంత్. నో, ఫస్ట్ మంత్ అంట పరిచయం అవ్వగానే. ఫస్ట్ మంత్ రోజు కలిస్తే ఎలాగా మరి? రోజు కలిస్తే తెలుస్తుంది కదా. నేను ఎవరు నో. ఆస్క్ ఫర్ అ ఫోటో. ఏ ఫోటో? ఆస్క్ ఫర్ అ ఫోటో. చెప్పు. ఓకే, టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ అ ఫన్నీ వే, నాట్ సీరియస్. ప్రతిదీ జోకే. నో. అమ్మో ఎలా ఉన్నారంటే. నో, నెవర్. ఓకే, ఫైనల్ గా ఇన్ని మాట్లాడుకున్నాం, బట్ ఐ రియలీ వాంట్ టు మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతా. సో ఇద్దరికి సెపరేట్ క్వశ్చన్. సో నీ ప్రకారం అసలు లవ్ అంటే? లవ్ అంటే ఏదో ఇలా ఉట్టి గాల్లో మాటలు చెప్పడం కాదు, అది వాళ్ళు చేసే పనుల్లో నాకు కనిపించాలి. ఏదో ఇలా మెసేజెస్లో నువ్వు వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా అనడం కాకుండా, వాళ్ళు ఏం చెప్పకపోయినా మాటల్లో చేసే యాక్షన్స్ బట్టి కనిపించాలి. ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. అంతే, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అవన్నీ నేను పెద్ద పట్టించుకోను, నన్ను బాగా చూసుకోవాలి. లవ్ అంటే ఒక ప్యూర్ ఎమోషన్. ఐ ఫీల్ దట్స్ వేర్ వి ఫీల్ హ్యాపీ, సాడ్, యాంగ్రీ, అన్ని ఎమోషన్స్ ఆ లవ్ అనే వర్డ్లోనే వస్తాయి. అండ్ అదే ఇప్పుడు లవ్ అంటే టూ పీపుల్ మధ్య, అకార్డింగ్ టు అస్. సో అకౌంటబిలిటీ ఉండాలి, ఎమోషనల్ అవైలబిలిటీ ఉండాలి, లవ్, ట్రస్ట్ ఉండాలి. సో వాట్ అకార్డింగ్ టు యు ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ నీ లైఫ్ లో ఏం జరుగుతున్నా ఒకటి కాల్ చేసి చెప్తాను చూడు, వాడే బెస్ట్. అది ఎంత నికృష్టమైన సిచ్యువేషన్ లో ఉన్నా
ఒక ఫోన్ చేసి అర్జెంట్ గా ఫస్ట్ చెప్పేయాలి ఫస్ట్ అంతే. మనసులో భారం పోయి ఏది ఉన్నా అది ఎలాంటిదైనా సరే చెప్పేసుకునే అంత. సో ఆ కంఫర్ట్ ఇచ్చేవాడే బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. దట్ ఈస్ డెఫినెట్లీ దివ్య. షోకి వచ్చా అని చెప్పడం కాదు, మా గ్యాంగ్ ఉంటుంది, మా గ్యాంగ్ అందరిలో నేను ఫస్ట్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయిందంటే ఫస్ట్ ఐ కాల్ దివ్య అంటల్. సో అదే అంటారు మీ ప్రకారం లవ్ అండ్ వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? నన్నే అడగాల. నేను అడుగుతున్నా. ఐ థింక్ యువర్ నా ప్రకారం లవ్ అంటే ఎఫర్ట్. ఎఫర్ట్. అదొక వర్డ్ మర్చిపోయాం. ఫర్ మీ ఐ థింక్ నేను ప్రేమిస్తున్నాను, లవ్ చేస్తున్నాను అంతా ఇట్స్ ఫైన్, బట్ ఐ ఫీల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు అన్నది. ఇప్పుడు నీకు ఆన్సర్ దొరికింది కదా, మేము ఎందుకు స్పేస్ అడిగినా స్పేస్ కావాలని చెప్పినా స్పేస్ వద్దనుకుంటాం కదా, అదే ఎఫర్ట్ మాకు. అంతే, మేము వద్దన్నా కూడా మీరు రెస్పాండ్, దట్ ఈస్ ఎఫర్ట్. ఎక్కువ స్ట్రెస్ చేయకుండా చాలా ఈ షో కొంచెం పద్ధతిగా చాలా నీట్ గా ఎపిసోడ్ చేయడం జరిగింది. అండ్ ఐ హోప్ యూ గైస్ రియలీ లైక్డ్ ఇట్. ఐ లవ్ ఇట్. నిజం చెప్పండి, చాలా బాగుంది నిజంగా. వెరీ సటిల్, చాలా నీట్ గా ఫాస్ట్ గా అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్వేత అండ్ థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఏమైనా తప్పులు ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే పర్వాలేదు, ఫ్రెండ్స్ రా మనం. పర్వాలేదు, మీ ఫీల్ అయినా నేను పట్టించుకోను. నేను ఫీల్ అవుతుంది పర్లేదు, మా మమ్మీ డాడీ ఫీల్ అవుతుంది. ఐ థింక్ ఎక్కడైనా ఓవర్ స్టెప్ చేసామా? లేదు కదా. అగైన్ ప్లీజ్ హ్యావ్ అ సేఫ్ దివాలి అండ్ ఎక్కువ కాల్చుకోకండి, ఎంజాయ్ చేయండి. బయట యానిమల్స్ ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, వాటి దగ్గర ఇలా టపాకాయలు పెట్టేసి వాటిని భయపెట్టకుండా ప్లీజ్. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బిగ్ థమ్స్ అప్, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నిఖిల్ బిజినెస్. థాంక్యూ గైస్, సీ యూ.